Hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. Daily state government and alage central government and alage IT jobs, local jobs and alage work from home jobs and దాంతో పాటు స్కిల్ బేస్డ్ జాబ్స్, ఇలా జాబ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ కానీ అండ్ అలాగే రిజల్ట్, అడ్మిట్ కార్డు, సో ఇలా ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీకే జాబ్స్ డైలీ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది. అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily కూడా రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్, అప్లికేషన్ కానీ అండ్ అలాగే క్వాలిఫికేషన్ కానీ, పోస్ట్, వేకెన్సీస్, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం ఎండ్ టు ఎండ్ డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారానే మీకు క్లియర్గానే అర్థం కావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.brbnmpl.co.in అనే అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ చూసినట్లయితే ఆగస్టు 31 అనేది లాస్ట్ డేట్ అనమాట. అండ్ పేమెంట్ వచ్చేసి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 31 వరకు లాస్ట్ ఉందన్నమాట. అండ్ పోస్ట్ విషయానికి వచ్చినట్లయితే డిప్యూటీ మేనేజర్ ప్రింటింగ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, టోటల్గా 10 వేకెన్సీస్ రావడం జరిగింది. అండ్ అలాగే డిప్యూటీ మేనేజర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి 3 వేకెన్సీ, అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ 2 వేకెన్సీస్, అండ్ అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్ డిప్యూటీ 9 వేకెన్సీస్, అండ్ అలాగే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ట్రైనీకి 64 వేకెన్సీ అనేది రావడం జరిగింది. అండ్ ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డిప్యూటీ మేనేజర్లో కంపల్సరీగా బీటెక్ 60% మార్క్స్తోనే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అలాగే 55% మార్క్స్ అనేది SC/ST క్యాండిడేట్స్కి ఉండడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి బ్రాంచ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పోస్టుకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉండాలి. అండ్ అలాగే ప్రింటింగ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి బీటెక్లో బ్రాంచ్ అనేది. ఓకే, ఈ మీ పోస్టుకు తగ్గట్టు క్వాలిఫికేషన్లో బ్రాంచ్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి ఇందులో సెకండ్ పోస్ట్కి వచ్చేసి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ట్రైనీకి డిప్లొమా క్యాండిడేట్స్, ఆ డిప్లొమాకి సంబంధించి ప్రింటింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇలా బ్రాంచ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 55% మార్క్స్ ఉండాలి మార్క్స్తోని. అండ్ SC/ST క్యాండిడేట్స్కి 50 మార్క్స్ అనేది క్వాలిఫై ఉండాలి కంపల్సరీగా. లేదా ITIలో వీటికి సంబంధించి ప్రింటింగ్, మెకానికల్ అండ్ అలాగే ఎలక్ట్రికల్ వీటికి సంబంధించి ట్రేడ్ అనేది కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 55% మార్క్స్ అందరికి ఉండాలి. SC/ST వాళ్ళకి మాత్రం 50% మార్క్స్ అనేది ఉండాలి. ఇవి వచ్చేసి క్వాలిఫికేషన్ అన్నమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసి డిప్యూటీ మేనేజర్కి 600 ఉంది. అండ్ అలాగే SC/ST PWBD ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ లేదు, 0 అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ట్రైనీకి 400 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉందన్నమాట. SC/ST సేమ్ యాజ్ ఇట్ ఈజ్, వీళ్ళకి కూడా అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. ఓకే, ఇది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. అండ్ మీకు సాలరీస్ కూడా 56,000 ఎబోనే సాలరీస్ అనేది ఉండడం జరుగుతుంది. విత్ అలవెన్సెస్ కూడా రావడం జరుగుతుంది. అకామిడేషన్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ అపాయింట్మెంట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ క్వార్టర్స్ యాజ్ పర్ ది అలాట్మెంట్ రూల్స్ ఇన్ ది కంపెనీ. ఓకే, మీకు ప్రతి ఒక్క అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ సాలరీతో పాటు. అండ్ రిటన్ టెస్ట్ చూసుకున్నట్లయితే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ నో. ఓకే, పెనాల్టీ లేదనమాట రాంగ్ ఆన్సర్కి. అండ్ అలాగే ఒక క్వశ్చన్కి 5 ఆప్షన్స్ ఉంటాయని మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి డిప్యూటీ మేనేజర్ సంబంధించి టోటల్గా 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. 100 క్వశ్చన్కి 70 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అనేది సబ్జెక్ట్గా ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ట్రైనీకి 100 మార్కులకు గాను 100 క్వశ్చన్స్ ఇచ్చారు, 70 మినిట్స్ అనమాట. అందులో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ అలాగే జనరల్ నాలెడ్జ్ వి అన్నమాట. చూడండి, జనరల్ సైన్స్లో కూడా కన్సిస్టింగ్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 10th స్టాండర్డ్ సిబిఎస్ఈకి సంబంధించిన సిలబసే రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఐటీఐ చేసిన వాళ్ళు అండ్ అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు అండ్ అలాగే బీఈబీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ని అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే చాలా మంచి ఉద్యోగాలు అనమాట. సాలరీస్ కూడా మినిమం 56,000 ఎబోనే ఉన్నాయి. ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే సింపుల్గానే ఇవ్వడం జరిగింది. సబ్జెక్టులు కూడా మీకు రిటర్న్ టెస్ట్ కూడా సెప్టెంబర్, అక్టోబర్లోనే ఉండడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. మీకు నేను ఈ టైంలో కూడా అప్డేట్ అనేది మన వీకే జాబ్స్ డైలీ ఛానల్లో కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. మీకు ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి క్లియర్గా ఒక గైడ్, ఒక మెంటర్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లియర్గా. ఓకే, థ్యాంక్ యూ.